आइए हम वचन की ओर चलते हैं अभी మనం వాక్యంలోకి వెళ్దాము. और शुरू करते हैं। आज का विषय है ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే नम्रता और తగ్గింపు गर्व। స్వభావము మరియు హెచ్చింపబడడం. इंग्लिश में कहते हैं हम्बलनेस, ఇంగ్లీష్ లో చెప్తారు హంబుల్నెస్. राइट। और गर्व जो शैतान को हो गया था ऊपर स्वर्ग में, और गर्व के कारण उसे फेंक दिया नीचे पृथ्वी पर। సాతానుకు గర్భం వచ్చినప్పుడు దేవుడు సాతానును పైనుంచి భూలోకం మీద పడేస్తారు. और वचन की ओर वचन हम पढ़ेंगे मत्ती उसका 5वां अध्याय और 3 से 4 वचन। भाई संतोष है वो पढ़ेंगे। బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. मत्ती 5 अध्याय 3 और 4 वचन। और जो आज का विषय होने वाला है वो एक अद्भुत विषय है, और नम्रता जो हमें हमारे अंदर चाहिए वो प्रभु का वरदान उसने दे दिया है हमारे लिए। मत्ती 5:3 धन्य है वो जो मन के दीन है, क्योंकि स्वर्ग का राज उन्हीं का है। धन्य है वे जो शोक करते हैं, क्योंकि वे शांति पाएंगे। धन्य है वे जो नम्र है, क्योंकि वे पृथ्वी के अधिकारी होंगे। धन्य है वे जो धार्मिकता के भूखे और प्यासे हैं, क्योंकि वे तृप्त किए जाएंगे। ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. प्रेज़ द लॉर्ड। समझते का क्या बोल लेते तो कोई बात नहीं, उन्होंने उनके भाषा में बोल दिया है। तो प्रभु यीशु एक दिन क्या हुआ, प्रभु यीशु जैतून के पहाड़ पर चला गया। ఒక రోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ శిఖరం పైన కూర్చున్నారు. और उसके पीछे बहुत सारा लोग समुदाय यहाँ पर आया। అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చాలా మంది ప్రజలు వచ్చినారు. और प्रभु यीशु ने सेवा की शुरुआत की। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేయడం మొదలు పెట్టినారు. और जैसे ही सेवा की शुरुआत, प्रभु यीशु पहाड़ पर चला गया। యేసుక్రీస్తు ప్రభువారు కొండపైకి వెళ్ళినారు. वहाँ पर बहुत सारा लोग समुदाय वहाँ पर आया, అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చినారు. और प्रभु यीशु मसीह की वो सेवा की शुरुआत थी। అప్పుడు యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడం మొదలు పెట్టినారు. और वो उसने जो पहले शब्द कहा तो ये शब्द थे कि जो लीन है, नम्र है। అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి విషయం చెప్తారు. ఏమంటే తగ్గించుకున్న వారు ధన్యులు అని చెప్తారు. वही लोग आशीषित है। అలాంటి వారికి దేవుడు ఆశీర్వాదం क्यों प्रभु ఉంటుంది. यीशु मसीह ने ये सब कहा? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని తగ్గించుకోవాలనే విషయం చెప్తారు. क्योंकि उसकी जरूरत है, ఎందుకంటే అది ప్రతి ఒక్కరి జీవితంలో అవసరత కలిగి ఉంది. क्योंकि उसको पता है ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారికి అన్ని अगर విషయాలు लोग नम्र नहीं होंगे ప్రతి ఒక్కరి లోపల కూడా తగ్గింపు స్వభావం అనేది లేకపోతే तो वो नाश पाएंगे। తో వారి జీవితంలో నాశనం అనేది జరుగుతుంది. स्वर्ग में भी परमेश्वर ने वो स्वर्ग को बनाया, యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని తయారు చేసినప్పుడు और वो एंजल्स बनाया, ఆ యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటిగా దేవదూతలను తయారు చేసినాడు. और उसको बहुत सारा अधिकार दिया, और वो परमेश्वर के राजासन के पास बैठा रहा था, काम करता था। దేవదూతలకి సంపూర్ణంగా అధికారం ఇచ్చినారు. ఇంకా ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉండడానికి అధికారం ఇచ్చినారు. और वो देवदूत का नाम था दियाबल। स्वर्ग में दियाबल, दियाबल, हाँ, దేవదూత देवदूत यानी शैतान का नाम ऊपर था। మిఖాయేల్ मिखाएल नहीं, दियाबल, हाँ। ఆ సాతాన్ పేరు ఏంటంటే మిఖాయేల్. तो वहाँ पर जो देवदूत था उसे गर्व आया कि मैं परमेश्वर के जैसा बनूंगा। అయితే ఆ దేవదూతకి ఏం వచ్చిందంటే గర్వం అన్నది. మిఖాయేల్ అనే దేవదూతకి ఏం వచ్చిందంటే గర్వం వచ్చింది. और परमेश्वर ने उसको देखा అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవదూతను చూసినాడు.
और परमेश्वर को गर्व बिल्कुल पसंद नहीं है దేవుడికి గర్వం అనేది అస్సలు ఇష్టం ఉండదు. और उस देवदूत को एंजल्स को नीचे जमीन पर पृथ्वी पर फेंक दिया। అప్పుడు ఆ ఎవరైతే గర్వించిన దేవదూత ఉందో మికాయేల్ అనే దేవదూత, ఆ దేవదూతని దేవుడు భూమి మీదకి పంపించేసినాడు. और इसीलिए परमेश्वर उस पहाड़ी पर पहली जी शिक्षा दी कि जो आत्मा के लीन और नम्र है वो धन्य है, वो लोग आशीष पाएंगे। అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఈ మంచి మాట చెప్తారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే విషయాన్ని చెప్తున్నారు. और हमें भी लीन बनना है, नम्र बनना है। అందుకే మనం కూడా అన్ని విషయాల్లో తగ్గింపు స్వభావం కలిగి, प्रभु यीशु स्वर्ग से आया, वो पवित्र था। యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి వచ్చినాడు, ఆయన పరిశుద్ధుడు. उसका जन्म जो है कुंवारी लड़की से हुआ। ఆయన పుట్టుక ఒక కన్య గర్భంలో జన్మించింది. उसके अंदर कोई पाप नहीं था, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళలో ఏ పాపం లేదు. फिर भी वो परमेश्वर होकर उसने नौकर का रूप धारण किया। ఆయన పరలోకంలో అంత మంచి ఆ యొక్క అధికారంలో ఉండి కూడా ఆయన ఈ లోకంకి వచ్చినప్పుడు దాసుని స్వభావాన్ని ధరించుకుని వచ్చినాడు. आणि प्रभु यीशु नम्र झाला। అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తగ్గింపు స్వభావం గలవారు. और प्रभु यीशु मसीह जो था पूरा नम्र था। యేసుక్రీస్తు ప్రభు వారి లోపల తగ్గింపు స్వభావం ఉంది. और प्रभु यीशु मसीह ने जो है एक दिन अपने चेलों के पैर को धोया। ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యుల పాదాలు కడిగినారు. वो भगवान या परमेश्वर होकर उसने अपने चेलों के इंसान के पैरों को धोया। యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడై ఉండి కూడా మనుషుల శిష్యుల పాదాలు, वो खुद इतना नम्र हो गया। ఆయన అంతగా యేసుక్రీస్తు ప్రభువు తగ్గించుకున్నారు. और प्रभु यीशु मसीह हमें सिखाता है कि लीन बनो, नम्र बनो। యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఇది నేర్పిస్తున్నారు, ఆయన ఏ విధంగా అయితే తగ్గించుకుని ఉన్నారో अगर आपको आशीष మనం కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. अगर आपको आशीष चाहिए, अगर आपको कृपा चाहिए, आपको बंधनों में से मुक्तिता चाहिए, तो नम्र बनो। మన జీవితంలో ఆశీర్వాదం కావాలన్నా, మనకి అనుకున్న జరగాలన్నా మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నారు. और हम स्वभाव से नम्र नहीं होते। స్వభావంతో మనకి తగ్గింపు స్వభావం అనేది రాదు. और किसी ने हमसे कुछ कहा तो बस हो गया हम नम्र नहीं होते। ఎవరైనా మనల్ని కొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వెంటనే మన లోపల కోపం అనేది వస్తుంది, తగ్గింపు స్వభావం అనేది ఉండదు. और किसी ने हमको बहुत दुखाया तो हम नम्र नहीं होते, हम मोगलते मुझे डांटा और मुझसे ऐसी तरीके से बात किया और हम नम्र नहीं होते। ఎవరైనా మనకి కోపం తెప్పించి రెండు మాటలు తిట్టినప్పుడు మనకి ఆటోమేటిక్ నన్ను ఎందుకు అన్నాడు అన్న ఒక గర్వం అనేది వస్తుంది, కోపం అనేది వస్తుంది. अरे मैं तो पास्टर हूँ, मुझे ऐसा कैसे बोल सकता है वो। నేను పాస్టర్, నన్ను ఎట్లా అన్నాడు, నన్ను అనేదానికి ఆయన ఎవరు అనేది మనం అంటాము. और वो गुरु होकर, परमेश्वर होकर उसने अपने चेलों के पैर को धोया। కానీ ఆయన దేవుడై ఉండి అంత అధికారం ఆయన చేతిలో ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగినాడు. और वो परमेश्वर होकर भी उसने नौकर का रूप धारण किया प्रभु यीशु मसीह ने। ఒక అంత పెద్ద దేవుడై ఉండి కూడా పనివాడి లాగా శిష్యుల పాదాలు కడిగినాడు ఆయన. और नम्र बनो। అందుకనే ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది అంటే नम्रता का मतलब क्या है, मैं बताता हूँ। తగ్గింపు స్వభావం అంటే ఏంటో నేను చెప్తాను. नम्रता का मतलब है सिर्फ एक होटल में समझो कोई वेटर है ఒక హోటల్లో ఒక వెయిటర్ ఉన్నారు అనుకోండి, और हमारे से उम्र से ज्यादा रहता है वो, మనకన్నా వయసులో చాలా పెద్దవారు, और हम वो होटल में टेबल पर बैठते हैं, टेबल पर नहीं कुर्सी पे बैठते हैं, హోటల్లో మనం కుర్చీ మీద కూర్చుంటాము. और वो हमारे से उम्र वाला होता है, हम उसको बुलाते हैं, अरे वेटर इधर आओ। ఆయన మనకన్నా వయసులో పెద్దవారు అయినప్పటికీ కూడా ఏ వెయిటర్ ఇట్లా అని పిలుస్తారు. और वेटर ऐसा आता है, అప్పుడు వెయిటర్ తగ్గించుకొని వంగి మెల్లిమెల్లిగా రావడం మొదలెడతారు. और हम उसको ऑर्डर करते, ये करो वो कुछ, यस सर। అప్పుడు మనం చెప్తాము మనకి ఏమేమి కావాలో, అంటే టిఫిన్ కావాలి, పూరి కావాలా, దోశ కావాలా, ఏం చెప్తామో అవన్నిటిని ఆర్డర్ చేస్తూ ఉంటాం. आणि तो एक नौकर है, वो तो एक नौकर है, और वो जो बोले हम वो काम सुनता है। ఆయన ఒక పనివాడు కాబట్టి మనం ఏం చెప్తే ఆ పని ఆ వెయిటర్ చేస్తూ ఉన్నాడు.
और जैसे परमेश्वर ने यीशु मसीह को यहाँ पर भेजा, वैसे प्रभु यीशु मसीह जो परमेश्वर की जो पिता की इच्छा थी वो यीशु मसीह ने अपने जीवन में किया। యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఈ లోకంకి వచ్చినప్పుడు తండ్రి మాట విని తగ్గించుకొని ఆయన చెప్పిన ప్రతి పని చేశాడు. मुझे और नौकर या तो नौकरी भी छोड़ सकता है, कुछ गलत हो गया तो नौकर अपनी नौकरी छोड़ सकता है। పని చేసేవాడు ఒకవేళ వదిలేయాలి, నాకు ఈ పని నచ్చలేదు అనుకుంటే వదిలేయచ్చు, पर हमें तो उसका गुलाम बनना है। కానీ प्रभु यीशु मसीह का हमें गुलाम बनना है। కానీ మనం మాత్రం దేవుని దగ్గర తగ్గించుకొని और ఆయన गुलाम जो है, దాసుగా ఉండడానికి ఇష్టపడాలి. गुलाम नौकरी को नहीं छोड़ सकता। దాసుగా ఉన్నవాడు పని వదిలేయాలి. प्रेज द लॉर्ड। समझते का सगळ्यांना कैसे प्रश्न चिन्ह उभा राहिले, समझता है सबको, कैसे देख रहे हम हमारे तरफ, ऐसा लगता है। प्रेज द लॉर्ड। हम बात करें नम्रता के विषय में। మనం మాట్లాడుతున్నాం తగ్గించుకునే విషయం. हमारे अंदर नम्रता होनी चाहिए। మన లోపల తగ్గించే స్వభావం అనేది ఉండాలి. पुराने जमाने में इंसान जैसे आज जानवरों को बेचते हैं वैसे इंसानों का बाजार रहता था। పాత కాలంలో ఎప్పుడైతే पुराने जमाने में जैसे आज जानवर है, क्या बोलते हैं जानवरों का बाजार रहता था, पुराने नियम में वैसा इंसानों का बाजार रहता था। పాత కాలంలో పశువులు అది ఎట్లయితే అమ్మడానికి బజార్ సంత ఉంటుందో అట్లా మనుషుల సంత కూడా ఉండేదంట. और उनको खरीद कर लेके जाया करते थे। మనుషులని కొనుక్కొని తీసుకెళ్లే వాళ్ళంట. नौकर नहीं गुलाम बनूं, नौकर नहीं गुलाम बन के పని చేయించడానికి దాసులాగా ఉండి పని చేయించడానికని మనుషులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకుని వెళ్ళేవారు. और गुलाम की खुद की कोई इच्छा नहीं होती है। అంటే పని చేయడానికి వచ్చేవాడికి ఆయన సొంత తలంపులు కానీ సొంత ఇష్టాలు కానీ పనికిరావు. యజమానుడు ఏం చెప్తే అది చేయాలి. उसका मालिक जैसा कहेगा वैसे गुलाम को करना होता है। యజమానుడు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది. वैसे हमें भी प्रभु के मोल से खरीदा है। అలాగే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కూడా కొన్నారు. और हम भी उसके प्रभु यीशु मसीह के गुलाम हैं। మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసులం. नहीं, हम नौकर नहीं है, हम उसके गुलाम हैं। మనము పని వాళ్ళం కాదు, దాసులం. దాసులు అంటే కాసం ఉండేవాడు. और गुलाम जो है, गुलाम की खुद की कोई इच्छा नहीं होती है। దాసునికి ఏది కూడా సొంత అధికారం ఉండదు, సొంతంగా ఇష్టం పడి పని చేయడానికి ఉండదు. యజమానుడు ఏం చెప్తే అది చేయాలి. जैसे प्रभु कहेगा, जैसी आज्ञा रहेगी उस पर वो चलेगा। యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చేయాల్సి ఉంటుంది. యజమానుడు ఎలా చెప్తే అలా చేయాలి. उसे कहते हैं नम्रता। దాని అలా పని చేసే దాన్ని తగ్గింపు స్వభావం. जो प्रभु ने कहा है उसे दिल से करना या आज्ञाओं को मानना, उसका गुलाम बनना, उसे कहते हैं नम्रता। ఎప్పుడైతే ఒక యజమానుని మాట విని దాని ప్రకారం మనం చేస్తామో దానిని తగ్గింపు స్వభావము, దీనత్వము అని అంటారు. और कोई जो लोग होते हैं और बहुत धार्मिकता जैसे दिखाते हैं, हमारे ऊपर बहुत धार्मिक है। చాలా మంది బయటికి చూపించడానికి మేము భక్తి పనులను చూపిస్తుంటాం. कोई लोग जो है ऊपर से दिखाते हैं हम बहुत नम्र है, धीरे धीरे बोलते हैं, हाँ धीरे धीरे चलते हैं। చాలా మంది మెల్లిగా మాట్లాడడం వల్ల మా లోపల చాలా తగ్గింపు స్వభావం ఉంది అని అనుకుంటారు. అలాంటి వాళ్ళ లోపల ఉండదు. पर वो नम्र नहीं होते। అలాంటి వాళ్ళు తగ్గింపు స్వభావం గలవారు కాదు. सिर्फ धीरे అంటే వాయిస్ గొంతు స్వరం తగ్గిస్తారు కానీ లోపల తగ్గింపు స్వభావం ఉండదు. और धीरे धीरे चलने से और हलो धीरे धीरे बोलने से कोई नम्र नहीं होता है। మెల్లిమెల్లిగా మాట్లాడడం వల్ల, మెల్లిమెల్లిగా నడవడం వల్ల వాళ్ళ లోపల తగ్గింపు స్వభావం, దీనత్వం అనేది ఉండదు. नम्र जो होता है जो प्रभु की आज्ञाओं को मानता है। దీనత్వము, తగ్గింపు స్వభావం గలవారు ఇలా ఉంటారు, దేవుని మాటలు విని పాటిస్తారు. प्रभु यीशु मसीह ने जैसी पिता की इच्छा थी वैसा किया। యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి మాట అయిన ఈ లోకానికి వచ్చి తండ్రి చెప్పినట్టు ఏ విధంగా విన్నారో అలా కూడా ఆయన పిల్లలు వింటారు. और पिता परमेश्वर की यही इच्छा थी कि मेरा बेटा इन लोगों के लिए मरे क्रूस पर। యేసుక్రీస్తుకి కూడా తండ్రి అయిన దేవునికి కూడా ఇదే ఇష్టం ఉండే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంకి వచ్చి కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టాలని ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం ఉన్నది. ఆ విధంగా జరిగింది. और प्रभु यीशु मसीह ने उसके पिता की आज्ञाओं को प्यार से, नम्रता से वो आज्ञाओं को उसने माना। యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తండ్రి మాట
ప్రేమతోటి దీనత్వంతో తగ్గించుకొని ఇష్టపూర్వకంగా పని జరిగించారు. और प्रभु यीशु मसीह कोई साधारण व्यक्ति नहीं था, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మామూలు వ్యక్తి కాదు. उसने मुर्दों को जिंदा किया था, చనిపోయిన వాళ్ళని సహితం లేపినారు, उसने रोगियों को चंगा किया था, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినారు. वो परमेश्वर का पुत्र होकर भी उसने नम्रता का रूप धारण किया था, ఆయన యేసుక్రీస్తు కొడుకై ఉన్నప్పటికీ కూడా మన కోసం మానవ రూపంలో వచ్చినారు. वो सामर्थ्यशाली प्रभु होकर, पवित्र प्रभु होकर उसने हमारे पैर को धोया। యేసుక్రీస్తు ప్రభు వారు అంత అధికారం ఉన్నప్పటికీ కూడా, సర్వాధికారం అతని చేతిలో ఉన్నప్పటికీ కూడా, और उस पहाड़ पर यही तो वो सिखा रहा था कि नम्र बनो तो तुम्हें आशीष मिलेगी। తగ్గించుకొని ఆయన శిష్యుల పాదాలు కడిగినారు. అదే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చెప్తున్నారు, అందరి లోపల తగ్గింపు స్వభావం ఉండాలి అని. पर हम नम्र नहीं बनते, हम प्रभु की आज्ञाओं को तोड़ते हैं। కానీ మనం తగ్గింపుకొని ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండము. ఆ దేవుడు ఏదైతే చెప్పినారో దాన్ని మనం పాటించకుండా జీవిస్తాం. अगर आपको आशीष चाहिए, अगर आपको चंगाई चाहिए तो पहला नम्र बनो। మీ జీవితంలో ఆశీర్వాదం కావాలా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కావాలి అంటే ఫస్ట్ మన లోపల తగ్గించుకునే స్వభావం. हर पाप को, हर मूर्ति पूजा को छोड़ दो। ప్రతి ఒక్క పాపము, విగ్రహారాధన మీరు వదిలేయండి. जो प्रभु के विरुद्ध है उसे छोड़ दो। యేసుక్రీస్తు ప్రభువుకి ఏదైతే విరోధంగా ఉందో వాటన్నిటిని మీరు వదిలేయండి. मैंने आज जो आपको शुरू में बताया कि नम्रता महत्व की है, తగ్గింపు స్వభావం అనేది చాలా గొప్ప విషయం. और मैं कहने वाला हूँ कि आगे भी हम पढ़ने वाले हैं कि अगर हमारे अंदर नम्रता नहीं है, गर्व है, तो हमारा नाश निश्चित है। మన లోపల తగ్గింపు స్వభావం అనేది లేకపోతే మన జీవితంలో నాశనం తప్పకుండా జరుగుతుంది. शैतान के पास बहुत सारा अधिकार दिया था, सामर्थ्य दिया था, पर उसको गर्व हुआ, उसे नीचे फेंक दिया। సాతానికి దేవుడు సాతానుగా మారక మనకు దేవదూతగా ఉన్నప్పుడు అంత అధికారం ఇచ్చి ఉన్నాడు, కానీ అతను వినకుండా గర్వంతో నాశనం తెచ్చుకున్నాడు. इसलिए हमारे अंदर नम्रता महत्व की है। అందుకని మన జీవితంలో తగ్గింపు స్వభావం అనేది చాలా అవసరం. हम देखने वाले हैं कि गर्व के बारे में अभी, ఇప్పుడు మనం చూడబోతున్నాం గర్వం ఏ విధంగా ఉంటుంది. जिसने जिसने गर्व किया, ఎవరెవరైతే గర్వించి జీవించినారో, जिसने गर्विष्ठपन किया, वो सब नाश हो गए। ఎవరెవరైతే గర్వంగా ప్రవర్తించి జీవించినారో వాళ్ళందరి జీవితాల్లో నాశనం జరిగింది. तो किसी भी चीज का हमारे अंदर गर्व नहीं होना चाहिए। ఎలాంటి విషయాలలో కూడా మా దగ్గర ఇది ఉంది అది ఉంది అనే గర్వం మనలో ఉండకూడదు. मैं आपको कुछ एक उदाहरण देता हूँ। टाइटैनिक जहाज के बारे में कितने लोगों ने सुना है? నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. టైటానిక్ ఓడ గురించి అయితే మనకి తెలుసు. टाइटैनिक एक ही भाई ने सुना है, 2-3 भाई लोगों ने सुना है। टाइटैनिक जहाज, तुम्ही टाइटॅनिक जहाज ऐकलं का कधी? जहाज ऐकलं की नाही ऐकलं? टायटॅनिक शिप प्रेज द लॉर्ड. मला मराठीत सांगा, आम्ही जे बोलतोय ते कळतंय का तुम्हाला? हम जो बात कर रहे हैं समझ में आ रहा है सबको? ठीक है, ठीक है. तो टाइटैनिक जहाज जिसने बनाया, वो टाइटैनिक जहाज, उसमें बहुत सारे फ्यूचर लगाए थे। उसका मालिक ने जो बनाया था, बैठ सकते थे उस टाइटैनिक जहाज में, और उसने ऐसी टेक्नोलॉजी यूज की थी वो जहाज में, और वो कहता था कि वो कभी नहीं डूबेगा, वो कभी नहीं डूबेगा. టైటానిక్ షిప్ ని ఆ యజమాని తయారు చేసేటప్పుడు ఆ షిప్ లో, ఆ ఓడలో కనీసం 4,000 లేకపోతే 5,000 మంది కూర్చుని అంత ఓడ తయారు చేస్తున్నారు షిప్ ని. ఆ షిప్ ఎప్పుడు కూడా నీళ్ళలో మునిగేది కాదు అని ఆయనకు ఆ గర్వం ఉండేది. और वो जो टाइटैनिक जहाज है, वो उसने बहुत आधुनिक तरीके से जहाज जगत के संसार के सब महंगे से महंगे पार्ट उसे बनाए थे, और बहुत बड़ा वो टाइटैनिक जहाज था, उसने बनाया, और उसके मालिक ने कहा, उसको गर्व हो गया, जगत में मेरे जैसा टाइटैनिक जहाज किसका नहीं. खुद परमेश्वर भी आया तो उसको डुबा नहीं सकता, उसको गर्व हो गया था. वो गर्व, उसे गर्व आ गया था. ఎప్పుడైతే ఆ టైటానిక్ ఓడను తయారు చేసినప్పుడు ఆయన లోపల గర్వం వచ్చింది. నాలాగా ఎవరు కూడా ఇంత మంచి ఓడను తయారు చేయలేరు, దేవుడు దిగొచ్చినా కూడా ఇలాంటి ఓడను తయారు చేయలేదన్న గర్వం వచ్చింది. और वो गर्व के कारण वो आगे चल के वो जहाज डूब गया. बहुत सारे लोग उसके अंदर के मर गए, क्योंकि उसके मालिक को गर्व हो गया था. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన గర్వించినాడో ఆ షిప్ ఆ నీళ్ళలో మునిగిపోయింది. ఆయన ఏదైతే అనుకున్నాడో, నేను చేసిన షిప్ ఎప్పుడు నీళ్ళలో మునగదని గర్వించినందుకు ఆ షిప్ మునిగిపోయి నాశనం జరిగింది.
तो इला मुंह खोला और पहले जो चीज सिखाई वो है, पहली चीज इतना महत्वपूर्ण है, वो बोला कि नम्र बनो तो ही तुम्हें आशीष मिलेगा। యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ విషయం కొండ మీద నేర్పించింది ఏంటంటే దీనత్వం, తగ్గించుకొని ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చింపబడతారనే విషయాన్ని నేర్పించినారు. और गर्व जो है हमारे अंदर ही रहता है, कभी इधर रहता है कभी उधर रहता है, पर अंदर ही रहता है, उसे पूरा पूरा बाहर निकलना चाहिए। గర్వం అనేది మన జీవితంలో అందరికీ ఉంటుంది, దాన్ని ఎప్పుడైనా మనం తీసి బయట పడేయాలి. ఎందుకంటే గర్వం వల్ల మనకు వచ్చేది నాశనం తప్ప ఇంకేం లేదు. मैं गर्व के बारे में कुछ चीजें आपको थोड़ी सी जल्दी जल्दी बताऊंगा। గర్వం గురించి 2-3 విషయాలు తొందరగా చెప్తాను. जिसको गर्व है वो कहता है मेरा नाम क्यों नहीं लिया, वो सबके आगे 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 रहता है। ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళంటే నా పేరు ఎందుకు తీయలేదని ఎప్పుడు వాళ్ళు మనుషులకు అందరికన్నా ముందు నేనే చెప్పాలి, నేనే ఫస్ట్ ఉండాలన్న ఆ తత్వం కలిగి ఉంటారు. और जिसके अंदर गर्व है वो बोलता है मुझे नहीं पूछा, मुझसे नहीं बात की और मेरा नाम नहीं लिया, और उसके अंदर वो रहता है गर्व, पहचान लेने का, अरे ये गर्व से भर गया है। అలాంటి వాళ్ళు అంటే నన్ను అడగలేదు, నన్ను అడగకుండా ఇదంతా చేసినారు, నాతో మాట్లాడలేదు, నన్ను పలకరియలేదు, ఇలాంటి గర్వం ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. और गर्व जिसको होता है उसको चाहिए कुर्सी, और वो कुर्सी पर आगे 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 ज्यादा आना चाहता है। గర్వం ఉన్న వాళ్ళు కుర్చీలో కూర్చోడానికి ఇష్టపడతారు, ముందు అందరికన్నా ఫస్ట్ నేను కూర్చోవాలా, ఈ కుర్చీ నాకే సొంతం అనే గర్వం వల్ల ఉంటుంది. और जिसके अंदर गर्व है वो हमेशा झगड़ा करता है, मेरे बारे में ऐसा कैसे बोला, मैं ऐसा नहीं हूँ, और उसके अंदर रहता है गर्व। గర్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు.